కార్ క్యాబ్ ఓకే. ఓకే. క్యాబ్‌లా ఎవరు ఎక్కుతలేదండి. క్యాబ్‌లా ఇప్పుడు లేడీస్‌కి ఫ్రీ టికెట్ అంటే క్యాబ్‌లో ఎవరు ఎక్కుతారండి? ఎవరు ఎక్కుతలేరు. అంత డబ్బులు పెడతలేరు అనమాట. పెట్టకుండా మీకు లేడీస్‌కి ఫ్రీ ఉంది. మేమిద్దరమే ఉన్నారు. మీరు నలుగురు లేడీస్ ఉన్నారని వాళ్ళకు ఫ్రీ ఉన్నది. ఇద్దరికి టికెట్ తీసుకోవాలి అని అంతే కదా అని వెళ్తుర్రు. ఇది ఫ్రీ అనేది మాట చేయదుండే గవర్నమెంట్ లేడీస్‌కి. ఓకే. మీ తరపు నుంచి గాని, మీ ఆటో యూనియన్ తరపు నుంచి గాని, ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అందించాలంటే ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి? అదే ఇప్పుడు చేసి లేడీస్‌కి ఫ్రీ చేస్తే మాకు కూడా హాఫ్ టికెట్ చేయాలి. జెంట్స్‌కి కూడా హాఫ్ టికెట్ చేసేస్తే బాగుంటుందని చెప్పింది. మరి మీ ఆటో, క్యాబ్ వాళ్ళకి ఏం చేయాలంటారు? ఆటో క్యాబ్ వాళ్ళకైతే ఓహ్, మాకు ఆటో రెన్యువల్ చేపియాలి, అవి చేపియాలి. ఆటో వాళ్ళకి ఎరక మాదైతే క్యాబ్ అండి, కారు. దాని గురించి నేనేం చెప్పలేను. అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీపై కూడా కొంచెం భరోసా చూపించాలంటారు. భరోసా చూపెట్టాలి. కేసీఆర్ అయితే మాకేమీ ఇవ్వలే. దళిత బంధు అండి 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసిండు. అన్ని మాకు ఏమి వాళ్ళ కార్యకర్తకే ఇచ్చిండు. మాకైతే ఒక్క రూపాయి తిన్నాం మేము. ఒక్క రూపాయి తినలే కేసీఆర్ది. కేసీఆర్ది అయినా కానీ ఒక్క రూపాయి ఇవ్వలే. ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళకు 10 వేలు 20 వేలు కేసీఆర్ పంచిండు. కే కే ఈయనైతే ఏం పంచలేదు కానీ కేటీఆర్ పంచి రాత్రి అయింది. మేము కూడా కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించినాం. కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక కోరిక, మాకు కూడా హాఫ్ టికెట్ ఇవ్వాలని. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అయినా రోజు 500 600 అవుతుంది కారోబారు. అయినా రోడ్డు మీద పబ్లిక్గా బస్సులనే ఉరుకుతున్నారు కానీ నిలబడి ఒక్క ఆడోళ్ళు ఎక్కుతలేరు. అయినా మా పరిస్థితికి అట్లా అయిపోయింది మొత్తం ఇప్పుడు. అయినా సాధారణంగా మీకు ఈ స్కీమ్ రాకముందు రోజు ఎంత సంపాదన ఉంటుండే? ఇప్పుడు ఎంత ఉంది? రోజు అప్పుడు అంటే 2000 దాకా చేస్తుంటే ఆ, ఇప్పుడు 800 700 కూడా చేస్తలేము ఇప్పుడు. ఆ. అయినా మీకు వచ్చే ప్యాసింజర్స్ ఎవరు ఉంటారు? ఆడవాళ్ళు ఉంటారా? మగవాళ్ళు ఉంటారు ఇక ఎక్కువ? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే మొత్తమే బంద్ అయిపోయింది. నా బస్ పెట్టినప్పటి నుంచి మొత్తమే బంద్ అయిపోయారు. మరి ఎలా ఉందండి మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇక అదే EMI ఎంత ఉందా? ఇక రోడ్డు మీద పడ్డట్టే ఉన్నది. రోడ్డు మీద పడుతున్నాం, ఏం లేదు ఇక. మీ తరపు నుంచి మరి మీ ఆటో యూనియన్ నుంచి ప్రభుత్వానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇక మా ఆటో యూనియన్ ఏం లేదు. సరే, మీ డ్రైవర్ అంతా కలిసి కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఇక ఏదో ఒకటి చేయాలి. ఇక సీఎం తా ధర్నా చేయాలి, పోయి లేకుంటే ఆయన ఏమని చేయమనాలి. ఏదో ఒక విధంగా భరోసా ఇవ్వాలి మీకు కూడా. గది ఆ. ఊబర్ ర్యాపిడో వెళ్తారన్నా మీరు? లేదు రూపాయి ఏం లేదు మాకు. అదేలా ఉంది మరి గిరాకీ? ఆ గిరాకు మంచిగానే ఉన్నది వాళ్ళకి. అది ఒకటి బంద్ చేపిస్తే వాళ్ళు అది పని చేపించినా మీకు మంచిగా అంటారు. ఇక అంటే ఈ లేడీస్ కి ఉచిత ప్రయాణం కంటే కూడా ఆ ఊబర్ ర్యాపిడో కూడా మీకు చాలా భారం అవుతుందా? చాలా భారమా అనగానే ఇంట్లో మీదకి పోతారు, వేసుకొని వెళ్ళిపోతారు. ఇక ఏ మూల నుండి పోయి ఎక్కించుకొని వస్తారంటారు. ఎక్కించుకొని పోతారు. ఇక మాదేమో రోడ్ల మీద బతుకులా. చేయకపోయారన్నా మరి మీరు కూడా ఊబర్ ర్యాపిడో? బేకారమ్మా. కమిషన్ ఎక్కువ పోతుందంటారా? కమిషన్ ఎక్కువ అవుతుంది. ఏదో గల్లీలు ఉంటాడు, మనం దూరాడుకుంటాం వాళ్ళని.